Hey guys, welcome to my channel. I'm Rikala Chitturamai. హార్షు బెన్ని వీడియోని పోస్ట్ చేశాను, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఇంకా అక్కడ నుంచి నేనైతే ఇంటికైతే స్టార్ట్ అయ్యాను. నాకు ఆల్మోస్ట్ 8 hours జర్నీ ఉందన్నమాట. ఆన్ ది వే వెళ్తూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు గ్లెన్ కెనియన్ డ్యామ్ అనేది కనపడింది. ఇది పేజెనో సిటీలో అరిజోనా స్టేట్లో ఉంటుంది. అండ్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే కాల్ హెడెన్ విజిటర్ సెంటర్ దగ్గర అనమాట. ఇంకా డ్యామ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా లవ్లీగా అనిపించింది. సో కింద దిగి మరి వీడియో క్లిప్స్ అయితే తీసాను, దాన్నే యాడ్ చేస్తున్నాను, వాచ్ చేయండి. ఇంకా ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. చెప్పాలంటే ఈ వీడియో అనేది నేచర్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకా మేమైతే కొత్తగా ఫీల్ అయ్యామన్నమాట. ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ రోడ్ వ్యూ అయితే చాలా సినిక్గా ఉందన్నమాట. ఆల్రెడీ చెప్పాను, ప్రెజెంట్లీ నేనున్నదైతే అరిజోనా స్టేట్ పేజెనో సిటీలో అనమాట. ఇంకా ఆన్ ద వే వెళ్తూ ఉంటే నాకు యూటా అనే స్టేట్ కూడా కనపడింది అనమాట. సో ఇది ఒక మెమరీ లాగా ఉంటుంది అని చెప్పి ఆన్ ద వే వెళ్తూ కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను. రివ్యూ అయితే చాలా బాగా అనిపించింది. ఇది చెప్పాలంటే మొత్తం ఒక డెజర్ట్ ఏరియా లాగా ఉందన్నమాట. యాక్చువల్లీ నేను ఇంటికి స్టార్ట్ అయ్యే రోజు అనమాట హార్షు బెన్కి వెళ్ళాను. ఇంకా అక్కడి నుంచి లంచ్ అయితే చేసాము. ఆన్ ద వే వస్తూ ఇవన్నీ వీడియో క్లిప్స్ని తీసుకుంటూ వచ్చేటప్పటికి టైం అయితే నాకు 4:30 అలా అయింది. ఇంకా నేను నా ప్లేస్కి రీచ్ అవ్వడానికి అయితే నైట్ 12 o'clock అవుతుంది అనమాట. ఇంకా యూటాలో వస్తూ ఉన్నప్పుడు నాకు గ్రాండ్ స్టేర్ కేస్ అయితే కనపడింది. ఇది ఒక నేషనల్ మాన్యుమెంట్ అనమాట. అన్ఫార్చునేట్లీ నేనైతే దీన్ని ఎక్స్ప్లోర్ చేయలేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ టైం అయితే ఈవినింగ్ 4:30 పైన అయ్యింది. ఇంకా రీచ్ అవ్వడానికి నాకు 12 o'clock అవుతుంది కాబట్టి నైట్. సో దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని కూడా అనుకోలేదు. అండ్ ఫ్రంట్ నుంచే చూసేసామన్నమాట. అంటే ఈ కెనియన్స్ అనేవి ఎలా ఫామ్ అయింది, ఎలా ఉంది అని చెప్పి దాన్ని ఫీల్ చేద్దాము అని చెప్పి దిగాము. అండ్ ఫుల్ ఆఫ్ మట్టి అనమాట అది. ఇంకా ఈ కెనియన్స్ అనేది వర్షపు నీరు, అదే విధంగా మట్టి అండ్ సరౌండింగ్స్ ఉన్నటువంటి గాలి వల్ల ఇలా ఫామ్ అవుతుంది. ఆన్ ద వే కూడా కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను, చాలా బాగుంది, వాచ్ చేయండి.
ఈ వీడియో క్లిప్స్ లో మీరు చూడొచ్చు సన్సెట్ అయితే చాలా అంటే చాలా లవ్లీగా అనిపించింది. ఇంకా నాకు లాస్ వేగాస్ కి రీచ్ అవడానికి టైం అయితే 8 o'clock అలా అయిందనమాట. సడన్లీ మేమైతే ప్లాన్ అయితే చేంజ్ చేసాము. ఇంకా 4 hours జర్నీ ఉంది, నైట్ టైం కాబట్టి కిడ్స్ కూడా ఉన్నారు, ఇంకా ఇబ్బంది అవుతుందని చెప్పి లాస్ వేగాస్ లోనే ఇంకా నైట్ స్టే చేసి నెక్స్ట్ డే వెళ్దాము ఇంటికి అని చెప్పి ప్లాన్ చేసాము. నెక్స్ట్ వీడియోలో మీరు లాస్ వేగాస్ లోని ఏ అకామిడేషన్ లో స్టే చేశాను అండ్ దాని యొక్క స్పెషాలిటీ ఏమి అనేది నేను మీకు చెప్తాను. డెఫినెట్లీ నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ నా ఛానల్లో ఒకసారి వీడియోస్ వాచ్ చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ చేసిన మై ఛానల్. బాయ్. Thank you.